విశాఖ వాసుల్ని ఎవరినైనా కదిలించి విశాఖలో మొట్టమొదటి 5 స్టార్ హోటల్ ఏది అని అడిగితే తాజ్ గేట్వే అని ఇట్టే చెప్పేస్తారు. మనకు కనిపించే ఈ తాజ్ గేట్వే ఇక మీదట కనిపించదు. ఎందుకంటే విశాఖ సాగర తీరం బీచ్ వ్యూతో ఉన్న మొట్టమొదటి 5 స్టార్ హోటల్ తాజ్ గేట్వే చరిత్ర పుటల్లో నుంచే తొలగిపోనుంది. ప్రస్తుతం ఉన్న హోటల్ స్థానంలో అత్యాధునిక వసతులతో మరో హోటల్ నిర్మాణానికి వరుణ్ గ్రూప్ సంస్థ శ్రీకారం చుట్టింది. 2018లో వరుణ్ గ్రూప్ సంస్థ ఈ తాజ్ గేట్వే హోటల్ను కొనుగోలు చేసింది. కొత్త తరహా నిర్మాణం కోసం ప్రస్తుతం తాజ్ గేట్వే హోటల్ కూల్చివేత పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ తాజ్ గేట్వే హోటల్ అసలు నిర్మాణం జరిగింది 1988లో. దాని పేరు అప్పట్లో సీ పెర్ల్గా ఉండేది. 1992లో తాజ్ హోటల్గా మారింది. ప్రస్తుతం గేట్వే హోటల్గా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ హోటల్ను కూల్చి మరో నిర్మాణం చేపడతామని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను నిజం చేస్తూ తాజ్ గేట్వే హోటల్ను కూల్చి అక్కడే మరో 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనున్నారు. 2018లో తాజ్ గేట్వేను వరుణ్ గ్రూప్ 120 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. ఈ లగ్జరీ హోటల్లో ఆతిథ్యం పొందిన వారిలో ఎంతోమంది సినీ తారలు, రాజకీయ నాయకులు, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక విశాఖ బీచ్ను నానాటికి పర్యాటకుల తాకిడి పెరిగిపోతుంది. దేశం నలుమూలల నుంచి వస్తున్న టూరిస్టులు ఎంతోమంది ఎక్కువగా వాళ్ళు బస చేయడానికి ఈ తాజ్ హోటల్ని ఎంచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నో హోటల్లో బస చేస్తూ ఉంటారు. దీంతో 5 స్టార్ హోటళ్ల డిమాండ్ విశాఖలో పెరిగిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది మనకి. ఇక తాజ్ గేట్వేను డిమాలిష్ చేసి దాని స్థానంలో నూతన హోటల్ నిర్మాణం చేపట్టనున్నట్టు వరుణ్ గ్రూప్ వెల్లడించింది. నూతనంగా నిర్మించబోయే హోటల్ను 500 కోట్ల రూపాయలతో 3 భారీ టవర్లుగా నిర్మిస్తామని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ గతంలోనే వెల్లడించారు. విశాఖలో భోగాపురం ఎయిర్పోర్టు, ఐటీ, పర్యాటకం, మెరైన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త హోటల్ నిర్మాణం ఉంటుందని తెలిపారు. సింగపూర్లో ఉన్న మెరైన్ బే శాండ్స్ తరహాలో టవర్ల నిర్మాణాలు ఉంటాయని చెబుతున్నారు. హోటల్ మొదటి టవర్లో 374 గదులతో 5 స్టార్ హోటల్, రెండవ టవర్లో సర్వీస్డ్ అపార్ట్మెంట్స్, అలాగే మూడవ టవర్లో చూస్తే గ్రేడ్ 1 ఆఫీస్ స్పేస్తో పాటు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ రిటైల్ నిర్మాణాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక నూతన హోటల్లో హెలీప్యాడ్తో పాటు స్విమ్మింగ్ పూల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందట. ఇక ఈ నిర్మాణాల్ని 3.5 ఏళ్లలో కంప్లీట్ చేసేసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా ప్రభు కిషోర్ చెబుతున్నారు. అయితే సాగర తీర అందాలను వీక్షించడానికి వీలుగా నూతన హోటల్ నిర్మాణం ఉంటుందని కూడా అంటున్నారు.